ఒకప్పుడు వైదేహి రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు. ధర్మం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. ధర్మం తప్పిన వాళ్ళు తన వాళ్ళైనా సరే పక్షపాతాన్ని చూపేవాడు కాదు. అతడు నగరం వెలుపల ఉన్న తన కులదేవత అయిన ధర్మదేవత ఆలయానికి ప్రతిరోజు వెళ్లి దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్య దశకు చేరుకున్న సత్యవ్రతుడు తన కొడుకైన చంద్రశేఖరుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పచెబుతాడు. తన చివరి క్షణాలలో కొడుకును పిలిచి, చూడు బాబు, మన వంశస్థులందరూ ధర్మానికి కట్టుబడిన వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని దాటకు. నువ్వు న్యాయాన్ని చెప్పేటప్పుడు నీకు ఎటువంటి సందేహాలు అనుమానాలు కలిగినా వెంటనే మన ధర్మదేవత వద్దకు వెళ్ళు. తనే నీకు దారి చూపిస్తుంది. అంతేకాని ధర్మాన్ని ఎప్పటికీ వీడకు అని చెప్పి మరణిస్తాడు. అటుపై చంద్రశేఖరుడు రాజ్యపాలన చేస్తూ ఉన్న కాలంలో అతడికి ఒక గడ్డు సమస్య ఎదురయ్యింది. చంద్రశేఖరుడికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. యుక్త వయసుకు వచ్చిన కూతురు ఒక చిన్న సామంత రాజ్యపు యువరాజును ప్రేమించి అతడినే వివాహం చేసుకుంటానని తండ్రిని అడుగుతుంది. అయితే వాళ్ల వంశానుసారం ఈ రాజ్యపు యువరాణిని ఇంకొక దేశపు యువరాజుకు ఇచ్చి వివాహాన్ని జరిపించాలి. ఇటువంటి పరిస్థితులలో చంద్రశేఖరుడికి ఏం చెయ్యాలో తోచలేదు. తన కూతుర్ని ఇష్టపడిన వాడికి ఇవ్వకపోతే జీవితాంతం కష్టపడుతుంది. అయితే అలా చేస్తే ధర్మాన్ని తప్పినవాడు అవుతాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న చంద్రశేఖరుడికి తండ్రి ధర్మదేవత సలహా తీసుకోమని చెప్పిన మాటలు గుర్తొస్తుంది. వెంటనే ధర్మదేవత వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతాడు. విగ్రహం ఒక్కసారిగా తేజస్సుతో నిండి అందులో నుంచి దేవత మాట్లాడడం ప్రారంభిస్తుంది. చంద్రశేఖర, నువ్వు ముందు రాజువయ్యావా లేదా తండ్రివయ్యావా అని అడుగుతుంది. దానికి చంద్రశేఖరుడు, తల్లి, నాకు మా నాన్న పట్టాభిషేకం చేసినప్పుడు నా కూతురికి 5 ఏళ్లు ఉంటుంది అని చెబుతాడు. దానికి ధర్మదేవత, అయితే ముందుగా తండ్రి ధర్మాన్ని నిర్వర్తించు. నీ కూతురు ఇష్టపడిన యువకుడితో నీ కూతురి వివాహాన్ని జరిపించు అని చెబుతుంది. రాజు ధర్మదేవతకు నమస్కరించి సంతోషంగా ఇంటికి వెళ్లి వైభవంగా తన కూతురు కోరిన యువకుడికిచ్చి వివాహాన్ని జరిపిస్తాడు. అటుపై కొన్ని రోజులకు రాజుకు ఇంకొక సమస్య ఎదురవుతుంది. తన కొడుకు గురువు వద్ద ఖడ్గ విద్యను నేర్చుకుంటున్నాడు. గురువు పెట్టిన పోటీలో అతడి కొడుకు పండితుడి కొడుకు ఇద్దరు తలపడుతున్నారు. అయితే భీకరంగా సాగుతున్న వారి పోటీలో అనుకోకుండా ప్రమాదవశాత్తు యువరాజు పండితుడి కొడుకు చేతిని నరికేస్తాడు. విషయం పండితుడికి తెలియగానే అతడు కోపంతో సభకు వచ్చి, రాజా, నీ కొడుకు అసూయతో నా కొడుకు చేతిని ఖండించాడు. చేతికి చేతిని నరకడమే ధర్మం. కాబట్టి నువ్వు ఇప్పుడు నా కొడుకు నీ కొడుకు చేతిని ఖండించడానికి అనుమతిని ఇవ్వాలి అని అంటాడు. రాజు నిశ్చేష్టుడు అయిపోతాడు. తరువాత సభను రేపటికి వాయిదా వేయించి తాను ధర్మదేవత వద్దకు వెళతాడు. విషయమంతా ధర్మదేవతకు చెప్పగానే ధర్మదేవత, పండితుడు చెప్పింది నిజమే. అయితే యువరాజు కుడి చేతితో ఖండించాడు కాబట్టి అతడు కూడా కుడి చేతితోనే ఖండించాలి అని చెప్పు అని అంటుంది. రాజు ధర్మదేవతకు నమస్కరించి మరుసటి రోజు సభలో రాజు అదే విషయాన్ని పండితుడితో చెబుతాడు. ఈ మాటలు న్యాయంగానే అనిపించి తన కొడుకుకు ఇప్పుడు కుడి చెయ్యి లేదు కాబట్టి ఆ చేతితో తాను కత్తిపట్టి ఖండించలేడు. ఇక చేసేది లేక పండితుడు వెళ్ళిపోతాడు. సభలోని వారందరూ తీర్పు న్యాయంగా ఉందని ఎంతో సంతోషిస్తారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకసారి చంద్రశేఖరుడి మిత్రుడైన పొరుగు దేశపు రాజు గుణశేఖరుడు చంద్రశేఖరుడి వద్దకు వస్తాడు. ఇద్దరు భోజనాలు ముగించుకొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంతలో గుణశేఖరుడు చదరంగం ఆడదామని అడుగుతాడు. అతిథిగా వచ్చిన స్నేహితుడి మాటలు కాదనలేక చంద్రశేఖరుడు ఒప్పుకుంటాడు. ఆటకు ముందు గుణశేఖరుడు, పందెం లేకపోతే ఆడటంలో అంత ఉత్సాహం ఉండదు, కాబట్టి ఏదైనా పందెం పెట్టుకుందాం అని అంటాడు. దానికి చంద్రశేఖరుడు సరేనని తన చేతికి ఉన్న కంకణాన్ని తీసి పందెంగా పెడతాడు. అప్పుడు గుణశేఖరుడు, మనిద్దరం రాజులం, పందెం మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. నేను ఓడిపోతే నా రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, అలాగే నువ్వు ఓడిపోతే నీ రాజ్యాన్ని నాకు అప్పగించాలి అని అంటాడు. దానికి చంద్రశేఖరుడు ఒప్పుకుంటాడు.
ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తూ ఒకరికి ఒకరు తీసిపోనట్టుగా ఆడసాగారు. అయితే చివరికి ఎంత ప్రయత్నించినా చంద్రశేఖరుడు ఓడిపోతాడు. పందెం ఓడిపోయిన చంద్రశేఖరుడు తన రాజ్యాన్ని అప్పగిస్తున్నానని చెబుతాడు. దానికి గుణశేఖరుడు, ఏదో సరదాకి పందెం కోసం అలా అన్నాను, నీ రాజ్యం నాకు వద్దు అని అంటాడు. దానికి చంద్రశేఖరుడు, నువ్వు సరదాగానే అని ఉండొచ్చు, కానీ నిజంగానే నేను నా రాజ్యాన్ని పందెం పెట్టాను. ఇప్పుడు ఆడిన మాటను తప్పలేను, కాబట్టి నా రాజ్యాన్ని తీసుకో అని అంటాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుని చివరికి ధర్మదేవత వద్దకు వెళతారు. చంద్రశేఖరుడు ధర్మదేవతకు జరిగిందంతా చెబుతాడు. అంతా విన్న ధర్మదేవత ఈసారి హీనమైన స్వరంతో, రాజా, రాజ్యాన్ని పందెం పెట్టడానికి నువ్వెవరు, తీసుకోవడానికి అతడెవరు? అది ప్రజలది. రాజు కేవలం పరిపాలకుడు మాత్రమే, దేవాలయానికి ధర్మకర్త లాంటి వాడు అని చెబుతుంది. ఆ మాటలు వింటూనే గుణశేఖరుడు భక్తితో ధర్మదేవతకు నమస్కరించి వెళ్ళిపోతాడు. అటుపై చంద్రశేఖరుడు కూడా వెళ్ళబోతూ ఉంటే ధర్మదేవత అతడితో, చంద్రశేఖర, పందెంలో రాజ్యాన్ని పణంగా పెట్టే ముందు నువ్వు ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ధర్మాన్ని అతిక్రమించావు, జూదరిగా మారావు. నువ్వు రాజుగా ఇక ఉండటానికి తగవు. నువ్వు ఉన్న రాజ్యంలో నేను ఉండను అని అంటుంది. వెంటనే ధర్మదేవత విగ్రహం తల ఊడి కింద పడిపోతుంది. చంద్రశేఖరుడు పుట్టెడు దుఃఖంతో తన భవనానికి చేరుకుంటాడు. ఒక శుభముహూర్తాన తన కొడుకును పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. తరువాత కొడుకుతో, బాబు, ఈ రాజ్యం ప్రజలది, నువ్వు కేవలం పరిపాలకుడివి మాత్రమే. ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోకు. ధర్మదేవతను నీ హృదయంలోనే నిలుపుకో అని నీతిబోధ చేస్తాడు. ఆ మరుసటి రోజు చంద్రశేఖరుడు ధర్మదేవత ఆలయానికి వెళతాడు. విగ్రహం తల యథాస్థానంలో ఉంది. విగ్రహం ముందు కంటే కూడా మరింతగా ప్రకాశిస్తోంది. ఇది చూసిన చంద్రశేఖరుడు ఎంతో సంతోషించి తృప్తిగా విగ్రహానికి నమస్కరించి వెళ్ళిపోతాడు. ఇదండి చందమామలోని ఒక అందమైన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.